నరసరావుపేట స్థానిక జమీందార్ ఫంక్షన్ హాల్ నందు యాంత్రిక డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ పట్టణంలో ఉన్న విద్యా సంస్థల ప్రతినిధులతో పాటు యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 రోజుల క్రితం జరిగిన సంఘటన జూనియర్లపై సీనియర్లు చేసిన ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు. ఉపాధ్యాయులు మేజర్గా పిల్లలను చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పించవలసిన బాధ్యత పూర్తిగా టీచర్స్ పైనే ఉన్నది. ఒక విద్యార్థి ఉన్నత స్థితికి చేరవేసే మార్గం టీచర్. పల్నాడు జిల్లాలో యాంటీ ర్యాగింగ్ కమిటీ మరియు యాంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా విద్యా సంస్థలను కోరడమైనది. సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. శాంతి భద్రతలను విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వాడు క్రియేటర్గా మారాలి అంటే ముందు ఇటువంటి దృక్పథం వైపు రాకుండా చూడాలి. ఈ బాధ్యత మొత్తం అంతా మీరే తీసుకోవాలి. ఎందువల్ల అంటే వాడు వచ్చేటువంటిది టీనేజ్లో మీ దగ్గరికి వస్తారు. మేబీ హార్డ్లీ 16 or 17 +2 స్టూడెంట్స్ వస్తారు. 18 to 20 the right age to take the decisions about life. Degree students వస్తారు. 20+ they are in a position to choose the career. వాళ్ళ ఆలోచనలు అట్ ది సేమ్ టైం మీరు ఏ విధమైనటువంటి ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారో, మేబీ ఇట్ ఈస్ క్లాస్ రూమ్, a playground, or any experimental lab, or any canteen, or any museum, or any club, whatever may be the place in your education institution, it must. ర్యాగింగ్కి వ్యతిరేకంగా మరియు మాదక ద్రవ్యాల వినియోగంకి వ్యతిరేకంగా ఒక అవగాహన సదస్సుని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. వాళ్ళతో ఈరోజు ఈ అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి కాలేజ్ నుంచి కూడా పూర్తిగా ఈ అంశం మీద వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. అట్లాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ని పెట్టాలని చెప్తున్నాము. అలాగే ఈ మాదక ద్రవ్య వినియోగం ఎక్కడైనా జరిగినా వాటిని గమనించడానికి కూడా సేమ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఎలాగ ఉన్నాయో అలాగే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటివి ఎక్కడ ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాము. వాటి పట్ల ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా వాళ్ళ తాలూకు విద్యా సంస్థల్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా విద్యార్థులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేయమని చెప్తున్నాము. అలాగే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఏమైనా కండక్ట్ చేసిన వాటిలో కూడా దీన్ని మాట్లాడమని చెప్తున్నాము. దీనికి అడిషనల్గా ఒకటి ఏంటంటే, పల్నాడు జిల్లాలో పౌరులందరికీ కూడా మీకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మాకు తెలియజేయండి. సంఘ వ్యతిరేకంగా ఎవరైనా ఏ పనులు చేసినా కూడా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటాము. ఈ మధ్యన జరిగినటువంటి 2-3 సంఘటనల పట్ల కూడా అరెస్టులు అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. అది కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసు ఎటువంటి వెనుకడుగు ఉండదని కూడా ఇంకొకసారి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.